యేసు ప్రభు రోడ్డు మీద వెళ్తుంటే గుంపులు 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 ఆయన వెంట వెళ్తాం మొదలుపెట్టారు. ఎందుకు ఆయన వెంట గుంపులు వెళ్ళేవాళ్ళు? ఎందుకు ఆయన వెంట గుంపులు వెళ్ళేవాళ్ళు? కొందరు ఆయన మాటలు వినాలని, కొందరు ఆయన చేసే స్వస్థతలు అద్భుతాలు చూడాలని, కొందరు ఆయన దగ్గరికి వెళ్తే రొట్టెలు పెడతాడు కడుపు నిండా అని. ఏంటంటే కాబట్టి గుంపులు గుంపులు వెళ్తూ ఉండేవారు. వెరీ పాపులర్ అయిపోయాడు ఆయన గలిలే ప్రాంతంలో. ఆ గలిలయుడు అనే పేరు వచ్చింది, కానీ అదిగో లోకం ఆయన వెంట వెళ్ళిపోతుంది అనే పేరు వచ్చేసింది. అబ్బో ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం అని ఒక ముగ్గురు యవనస్తులు యేసుప్రభు వెంటబడ్డారంట. 57వ వచనంలో, వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట నేను అద్ది యేసయ్యా నీతో వచ్చేస్తానయ్యా. అబ్బా ఎందుకు నాన్న వచ్చేది? ఎందుకు? నీతో ఉంటే అబ్బా ఎన్ని సలాములు, ఎన్ని నమస్కారాలు, బా ఎన్ని రొట్టెలు, ఎంత అధికారం, ఎంత పెత్తనం, ఎంత గొప్ప. నీతో వస్తా, నీతో వస్తా, నీతో వస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతోనే వస్తా. ఇలాంటి మీటింగులు కంటే కొంతమంది యవనస్తులు నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నీతో వచ్చేస్తానన్నా, నీ దగ్గరికి వచ్చేస్తాను, నీ దగ్గరికి వచ్చేయమని దేవుడు చెప్పేశాడు అన్నాడు. సరే వచ్చే తమ్ముడా అంటాను. వచ్చేయమని మాతో పాటు తీసుకెళ్ళిపోతాం. 1 రోజు 2 రోజులు చూస్తాడండి. ఆ చర్చిలో చూసి, ఎక్కడ పడుకోవాలి? చర్చిలో. మా రూమ్స్ అయ్యి ఇదే రూమ్ అయ్యా. భోజనం అదిగో వండుకొని తిను. ఇదేంటి జైపాల్ ఫౌండేషన్స్ అంటే పెద్ద పెద్ద ఆఫీసులు, బైబిల్ స్కూలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, వ్యాన్లు, కార్లు, బస్సులు అయ్యి ఇవన్నీ ఉంటాయి అనుకున్నాం. ఏంటంటే సింగిల్ రూమ్లు, బెడ్రూమ్, డబుల్ రూమ్లు అన్నీ ఇస్తారనుకున్నాం. ఇక్కడ ఏంటిది అట? ఈ మందిరం అంతా తొడవాలా, ఇదంతా చేయాలా? అడ్రస్ చెప్పకుండా వెళ్ళిపోతారు 2వ రోజు 3వ రోజు. ఇక్కడ సూటు బూటు చూసి ఎంత వెళ్తే భలే ఉంటుందట్టుంది అబ్బో అనుకుంటారు. ఆడికి పోతే మా చెన్నైలో నన్ను ఎవడో లెక్క చేయడు. అందుకు నేను ధన్యుణ్ణి. తమిళనాడులో ఉన్నాను కాబట్టి తమిళ వాళ్ళకి నేను అంత బాగా తెలియదు కాబట్టి రోడ్డు మీద నడవగలను. ఇంకా ఆంధ్రాకి వచ్చి రోడ్డు మీద నడిచానంటే నా ప్రాణం తీసేస్తారు. అడ్డం పడిపోతారు జనం వచ్చి, ప్రార్థన చేయండి అయ్యారు, ప్రార్థన చేయండి అయ్యారు ఏమండి. కానీ అక్కడ మెదలకుండా మూల కూర్చొని దేవుడు చెప్పిన పని చేస్తా ఉన్నాను. దాగుండు భయ్య అక్కడ అన్నాడు దేవుడు. అంతే, దాగుండు. కష్టమైన, శ్రమైన, శోధనైన, వేదనైన అదే నేర్చుకున్నాను. నీతో వచ్చేస్తాడు ప్రభా అంటే, ప్రభు అన్నాడు, నక్కలకు బురియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటుకైనా స్థలమో. నాకేమన్నా ఆశ్రమం ఉందనుకుంటున్నావు ఏంటయ్యా నువ్వు? నీ ఆశ్రమంలో చేరిపోతానని అంటున్నావు. యేసుప్రభు ఆశ్రమం కట్టుకున్నాడండి. యేసుప్రభు పెద్ద చర్చ్ ఉందా? యేసుప్రభుకు బస్సు ఉందా? యేసుప్రభుకు వ్యాన్ ఉందా? ఏముంది ఆయనకి? ఏమీ లేదు. నక్కలకు బురియలు ఉన్నాయంట, పక్షులకు గూళ్ళు ఉన్నాయంట, మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటుకైనాను ఆయన ఎన్నో రాత్రులు గెస్సెమని తోటలో గడిపేవాడు మోకాళ్ళ మీద. ఎప్పుడన్నా మార్తమ్మ గారు పిలిచి ఏ వంకాయ ఎప్పుడో పెడితే కాస్త తినేవాడు అక్కడ. ఏమండి, ఎప్పుడైనా ఆ పేతురత్త గారు పిలిచి చేపల కూర వండి పెడితే 2 ముక్కలు తినేవాడు అక్కడ ఆయన. ఇంకా అంతకుమించి పేతురత్త గారింట్లో ఉండేవాడు. అప్పుడప్పుడు ఇటు గలిలయ ప్రాంతం వచ్చినప్పుడు మరియ, మార్త, లాజరు ఇంట్లోకి వెళ్ళి ఉండేవాడు. ఒక కాసేపు విశ్రాంతి తీసుకునేవాడు. ఇంకెప్పుడైనా కావాలంటే ఆ మేడగది కొంచెం అడిగి రావయ్యా, 1 గంట సేపు వెళ్ళి ఆ మేడగదిలోకి వెళ్ళేవాడు. ఏమంటే ఒకవేళ ఆయనకి ఏదైనా బండి కావాలంటే ఆ గాడిద పిల్లని అడిగి తీసుకురావయ్యా అని చెప్పేవాడు. అదే మోటార్ బైక్ ఆయనకి. ఏంటంటే ఆయనకి ఎప్పుడన్నా ధోని కావాలంటే, పేతురు నీ ధోనిలో కాసేపు ఎక్కించుకుంటావా అని అడిగి ఎక్కి అందులో కూర్చొని బాధ చేసేవాడు. అంతే, ఆయన సొంతమేమీ పెట్టుకోలేదు అసలే. ఆయన ఎవరంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్న దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అన్న ఆ ప్రభు నీ కొరకు, నా కొరకు సామాన్యుడిగా ఈ లోకంలోనికి వచ్చి నీలాగా నాలాగా రక్తమాంసాల్లో పాలిభాగస్తులై పనిచేయటానికి, మనల్ని ఆదరించడానికి, మన బాధలు, శ్రమలు భరించడానికి వచ్చిన ఆయన సుఖపడటానికి రాలేదండి ఈ లోకంలోనికి. ఆ మాట విన్నట్నే ఆ అబ్బాయి ఏమయ్యాడో తెలియదు, కానీ విజిటింగ్ కార్డు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడండి. ఫోన్ నెంబర్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇంక మళ్ళీ రాయలేదు అసలు సంగతి ఎక్కడ లేదు బైబిల్లో. ఎందుకంటే ఊరు నాయన ఇట్టంటే ఆయన దగ్గరికి వెళ్తే మనకేం వస్తుంది, ఆయనకే గూడు లేదు, వాకిల్ లేదంటే ఇంకా మనకేం వస్తుందని వెళ్ళిపోయాడండి. యేసుప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళండి ఏదైనా దొరుకుతుంది అనే వస్తున్నారా, లేకపోతే యేసుప్రభుతో ఉండటమే గొప్ప భాగ్యం అని వస్తున్నారా? ఈ అంచె దినాల్లో నిజ విశ్వాసులుగా బ్రతికి ఈ లోకానికి యేసయ్య గొప్పతనాన్ని ఎలా చాటగలమండి?
నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నవి, కానీ మనుష్య కుమారుడికి తలబాల్చుకుంటూ స్థలం లేదన్నప్పుడు వాడు వెళ్ళిపోయాడు. ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పినప్పుడు అతడు, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు నాకు సెలవిమ్మని అడిగాడు. నువ్వు రాయా అన్నాడంట ప్రభు. నువ్వు రాయా అంటే అన్నాడు, వస్తాను ప్రభా, మొదట మా నాన్నని పాతిపెట్టి అప్పుడు వస్తాడంట. ఏంటి పాతిపెట్టి రావటం ఏంటి? ఆ రోజుల్లో యూదులు సాంప్రదాయ ప్రకారం తండ్రి చచ్చిపోయే వరకు ఆస్తి కామన్గా ఉంటుంది, అందరు కలిసి ఉంటుంది. తండ్రి చచ్చిన తర్వాతే కుమారులు వాటాలు వేసుకుంటారు. సో ఈయన్ని వచ్చి వెంబడించవయ్యా అంటే, మా నాన్న చచ్చాక నాకు వచ్చే ఆస్తి వచ్చాక నా ఆస్తిని ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకొని అప్పుడు వచ్చి నీ సేవ చేస్తాను నేను. ఏంటండి, ఎప్పుడంటే యేసుప్రభు సేవ చేస్తారు? నా వెంట రావయ్యా ప్రభు, నన్ను నమ్ముకో అంటే ఎప్పుడు నమ్ముకుంటానంటారు? అమ్మాయికి పెళ్ళి అవ్వలేదండి, అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత అమాంతంగా మునిగిపోతానండి. ఎందులో ఏంటండి? అదేంటమ్మా, అమ్మాయి పెళ్ళికి రక్షణకి సంబంధం ఏంటి? తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి పంచుకుంటారు. ఇతని ఉద్దేశం ఏంటంటే, నేను యేసయ్య దగ్గరికి వస్తాను కానీ ముందు నా ఆస్తిని నా సొంతం చేసుకొని సెక్యూరిటీ చేసుకొని నేను దాన్ని దాచిపెట్టుకొని అప్పుడు వస్తాను అన్నాడు. ఈరోజు ఎంతమంది యేసయ్యని వెంబడించమంటే, అమ్మాయిలు పెళ్ళిళ్ళు అయ్యాక వస్తానంటారు, ఉద్యోగంలో రిటైర్ అయ్యాక వస్తానంటారు, ఇంకా 2-3 అబద్ధాలు ఆడాల్సి ఉందండి, అబద్ధాలు అయిపోయిన తర్వాత అప్పుడు పూర్తిగా మారుమనసు పొందుతానన్నాడు ఒక ఆయన. ఏంటంటే 2-3 సంతకాలు చేయాల్సి దొంగ సంతకాలు ఉన్నాయండి. ఆ సంతకాలు అయిన తర్వాత యేసుప్రభు ఉన్నాము. ఈ లోపల సంతకాలు చేసేటప్పుడు నీ చేతులకు బేడీలు పడితే ఎక్కడ పోతావు అండి? అయ్యో, మన దేశంలో చూడండి, చీఫ్ మినిస్టర్లు చెరసాల్లోకి వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద పరతలు IAS ఆఫీసర్లు, పెద్ద పరతలో ఉన్నవాళ్ళు, ఏమీ లేదు అక్కడ. ఎట్టుంటారో అసలు, గుండె ఎట్ట తట్టుకుంటుందో అని ఆలోచిస్తుంటాను నేను కొంతసార్లు. ఎందుకంటే దొంగ సంతకాలు ఎందుకు? దుర్వ్యాపారం ఎందుకు? కుంభకోణాలు ఎందుకు? ధనాశ ఎందుకు? దురాశ. దేవుని బిడ్డలైన వారికి సంతుష్టి సహితమైన భక్తి, ఇది నాకు ఇచ్చాడు చాలు, ఇది నాకున్నది చాలు అని తృప్తి మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున చాలామంది జీవితాల్లో యేసయ్యను వెంబడించాలనే ఆశ ఉంది, కానీ లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, లోకంలో ఉన్న హోదాలను విడిచిపెట్టలేకపోతున్నారు, లోకంలో ఉన్న లాభాలను విడిచిపెట్టలేకపోతున్నాడు. పౌలు అన్నారు, నాకు ఏవేవి లాభకరముగా ఉన్నవో వాటిని నష్టంగా ఎంచుకొని నేను ప్రభు కొరకు పరిగెడతానంటున్నాడు. అటు క్రైస్తవత్వం ఏది? ఈ లోకంలో ఉన్నదాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నాను, నేను యేసయ్యను వెంబడించడం కోసం ఈ లోకమును పెంటగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఏంటంటే లోకంలో ఉన్నదంటే ఏంటంటే అది చెప్పండి, పర్వాలేదు, పెంట. పౌలు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న లాభాలన్నీ ఆయనకి ఎట్టున్నాయంట? పెంట. ధనాశ అండి, అధికార వాంఛ, మెప్పులు, గొప్పలు, లోకంలో ఉన్న లాభాలు, వీటిని అసహించుకుంటాడు నిజమైన క్రైస్తవుడు. లోకములో ద్వేషించకుండా, లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టకుండా యేసయ్యను నీవు వెంబడించలేవు. పాపాన్ని మూటగట్టుకొని ప్రభుతో పరిగెడతానంటే వీలు పడదు. మొదట నా తండ్రిని పాతిపెట్టి వస్తానంటే ప్రభు చెప్పాడు, మృతులను పాతిపెట్టుకొని నీవు వచ్చి దేవుని రాజ్యమును చచ్చినోళ్ళని పాతిపెట్టుకొనివయ్యా, నువ్వు వచ్చి నా రాజ్యాన్ని గురించి ప్రకటించు. ఈ లోకంలో ఉన్న అన్ని ఉద్యోగాల కంటే, అన్ని ప్రొఫెషన్స్ కంటే, అన్ని పనుల కంటే గొప్ప పని ఏంటో తెలుసండి? దేవుని పని, సువార్త ప్రకటన. నీ జీవితం ధన్యం అవ్వాలంటే నీవు దేవుని కొరకు ఏం చేసావో అది మాత్రమే నిలిచి ఉంటుందండి. నువ్వెన్ని మేడలు కట్టించావో, నువ్వు ఎన్ని ఇళ్ళు కట్టించావో, ఎంత డబ్బులు పోగు చేసావో, నువ్వు ఎన్ని డిగ్రీలు సంపాదించుకున్నావో, ఇవేవి రేపొద్దున పరలోకానికి లెక్కకు రావు. ఈవెన్ పాస్టర్ గారులమైన మాకు కూడా, జైపాల్ నువ్వు ఎన్ని పుస్తకాలు రాసావని దేవుడు నన్ను అడగడో. అబ్బో 50 పుస్తకాలు రాసావు, బలా నమ్మకమైన మంచిదాసుడు అని అనడో. నీ పుస్తకాలు చదివి ఎంతమంది మేలు పొందారు, నువ్వు రాసిన పుస్తకముల ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు, దాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఎన్ని మీటింగులు పెట్టావు నువ్వు నన్ను లెక్కడగడా ఆయన, నీ మీటింగులకు వచ్చిన వారు ఎంతమంది నా రాజ్య వారసులు అయ్యారు అని నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఎంతమంది వచ్చారు నీ మీటింగులకు అని అడగడు, ఎంతమంది మారు మనసు పొందారు అని అడుగుతాడు. మన లెక్కలు వేరు, ఆయన లెక్కలు వేరండి. అందుకే నేను ఎప్పుడు అంటాను, 10,000 మంది వచ్చి 1000 మంది మారడం కంటే 1000 మంది వచ్చి 1000 మంది మారితే 2 ఈక్వలే కదా, 2 ఈక్వలే కదండి. ఎందుకు 10,000 మంది వచ్చారని చెప్పుకోవటం, 1000 మందే మారటం,
వచ్చిన వారందరూ మారాలి, వచ్చిన వారి పేర్లన్నీ జీవగ్రంథంలో రాయబడాలి. అదే హృదయ వేదనతో, రోదనతో నేను ఆల్టర్ కాల్ సమయంలో చాలా మీటింగ్స్లో ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఏ ఒక్కడు నశించకూడదన్నావు కదా. ఈ ఆవరణలో అడుగుపెట్టిన వారందరూ వారి రోగాలు తీరయ్యో లేదో నాకు తెలియదు, వారి బాధలు తీరయ్యో లేదో నాకు తెలియదు, కానీ వారి పేర్లు నీ జీవగ్రంథంలో ఉండాలి. వారు నీ రాజ్య వారసులుగా ఉండాలి. అది ముఖ్యం. ఇవాళ పోతే రోగం మళ్ళీ రేపు వస్తుంది, ఇవాళ బాధ తీరితే మళ్ళీ ఇంకో బాధ వస్తుంది. కానీ నిత్యరాజ్యాన్ని మనం పోగొట్టుకుంటే మరో అవకాశం లేదు. మూడవ వాడితో చెప్పాడు, మరొకడు, ప్రభా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి దగ్గర సెలవు తీసుకొని వస్తానన్నాడు. వస్తాను గాని, ఈ గాని అండి భలే గానీలు ఉండే ఈ పూర్వకాలం. మీకు తెలుసా గానీలు? ఎక్కడెవరో పెద్దలకైతే తెలిసి ఉంటుంది. గాని అని చిల్లు ఉంటుంది దాంట్లో, అది మొలతాడు కట్టుకునేవాళ్ళు. రాగిది ఏంటంటే ఆ గాని, అదొక హోల్ ఉంటుంది అక్కడ. ఈ గాని ఆయన చాలా మంచోడండి, కానీ కోపం వస్తే మనిషి కాదండి. ఆమె ఏం వండి పెట్టుద్దండి భోజనం, ఎంత పళ్ళ నిండా భోజనం పెట్టి ఎంత ప్రేమగా మాట్లాడుద్దండి, కానీ ఆమెకు మూడు మారిందంటే కాండ్రిచ్చు వస్తుందండి అందులో. చూసారండి, కానీ ఎంత కోపం వస్తే మనిషి కాదండి. ఏంటంటే మూడు సరిలేదండి. ఇదేందో మూడు, మనుషులు మూడులో బతుకుతున్నారు ఇప్పుడు. ఆయన ఏ మూడ్లో ఉన్నాడు చూసారమ్మా ముందు అంటారు. మీ నాయన ఏ మూడ్లో ఉన్నాడు చూడమ్మా అని పిల్లల్ని పంపిస్తారు తల్లులు. అమ్మా మంచి మూడ్లోనే ఉన్నాడమ్మా, అమ్మా నాన్న పుసు అంటున్నాడు, మూడు సరిలేనట్టుందమ్మో జాగ్రత్త. ఏంటండి మూడీ పీపుల్గా ఎందుకుంటున్నాం మనం? నిజమైన దేవుని బిడ్డ పర్వతములు తత్తరిల్లిన, శోధనలు పోరాటాలు వచ్చినా, మనుషులు మనల్ని నిందించిన, అపనిందలు వేసినా యేసు ప్రభు నోరు మెదపలేదంట. ఆయన సమాధానాన్ని పోగొట్టుకోలేదు. నేను మొదట నా ఇంటి వారిని సంతోషపెట్టి తర్వాత దేవుణ్ణి సంతోష పెడతానన్నవాడు ఎన్నడూ దేవుణ్ణి పెట్టలేడు. మొదట నేను ఇంకొకటి చేసి తర్వాత దేవునికి ఇస్తాను అన్నది అక్కర్లేదు దేవుడికి. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడతాయి. ఏమి తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని అన్ని జనుల వరే మీరు చింతించకండి. మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి బాగా తెలుసు. నీకంటే ఎవరైనా అందంగా ఉంటే ఆనందించు, నీకంటే ఎవరైనా దర్జాగా ఉంటే ఆనందించు. నువ్వు కావాలంటే ప్రభువుని అడుగు, కానీ ఉన్నదాన్ని బట్టి ప్రభువును స్తుతించు. కొంతమందికి దేవుడు ఇవ్వడండి, ఎందుకంటే ఇచ్చిందంతా పాడు చేస్తుంటారు, ఎన్నిచ్చినా పాడు చేస్తారు. కొంతమందికి ఎన్ని చీరలు కొన్నా సరే చేరలేదు. ఏం కట్టుకోను తోస్తుంటే వచ్చేస్తుంటాయి బీరువాలోంచి కిందకి. ఇక ఇన్నున్నాయి కదమ్మా, ఏమన్నాయి, అది పొట్టి, ఇది పొడుగు, చిరిగిపోయింది, ఈ రంగు బాగాలేదు, ఇది కట్టేసుకున్నాను, ఇది దీనికి మ్యాచింగ్ లేదు, దీనికి బ్లౌజ్ లేదు, దీనికి ఇది లేదు, దానికి ఏం కట్టుకోను. నా బైబిల్ స్కూల్ అంతా ఐ థింక్ నాకు 3 సంవత్సరాలు ఒక్క చొక్కా రోజు రాత్రి ఉతుక్కొని నీటికి ఇస్త్రీ చేసుకొని దర్జాగా ఉండేవాడిని. అదే షర్టు. ఒకళ్ళు అడిగేవాళ్ళు, ఏంటి నలగదేంటయ్యా, మాయదేంటయ్యా, నీకేం తెలుసా రాత్రి ఏం జరుగుతుందో. ఉన్నదాన్ని శుద్ధిగా పెట్టుకో. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి దేవుడు ఎక్కువ ఇస్తాడు. ఏమంటే లేకుండా ఉన్నదాన్ని బట్టి సణుగుతున్నవాడికి ప్రభు అన్నాడు, అది కూడా తీసేసి వాడికి ఇచ్చే, ఎక్కువ ఉన్నవాడికి ఇచ్చేయమన్నాడు. అందుకే కొంతమందికి ఎక్కువ ఉంటాయి. దేవుడు పక్షపాతం అనుకున్నారు, కాదు, వారి సామర్థ్యతను బట్టి వారికి దేవుడు ఇస్తాడు. నిన్ను దేవుడు దర్జాగా ఉంచాలని ఆశపడుతున్నాడు, నీకే కొదువు ఉండకుండా చేయాలని ఆశపడుతున్నాడు. నీ బిడ్డల గురించి నువ్వు వరి అవ్వక్కర్లేదు. నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుకోరు. దావీదు అన్నాడు, పెద్దవాడిని అయినాడు, ఇప్పుడు ముసలివాడిని అయి ఉన్నాను, కానీ నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు. నా అనుభవంలో లక్షాధికారులు భిక్షాధికారులు అయిపోయారు, కుబేర్లు కూటికి లేక చచ్చారు. కానీ నీతిమంతులు దేవుని నమ్మిన వారికి కానీ వారి బిడ్డలకు కానీ ఏ కొరత లేదు. నువ్వేమి ఆస్తి చేకూర్చి నీ బిడ్డలకు ఇవ్వక్కర్లేదండి. ఆస్తి చేకూర్చి ఇస్తే 5 నిమిషాల్లో తిని తాగి పాడు చేస్తారు వాళ్ళు. నువ్వు యేసయ్యని ఇయ్యి, ప్రభువుని దగ్గర వారు అడగటం నేర్పించు. నీకేది కావాలో ప్రభువా నాకు దయచేయమని నీ బిడ్డలు అడగటం నేర్పించు. చిన్నప్పుడే వారు పెద్దవారు అయినప్పుడు వారి విశ్వాసములో సమృద్ధిని చూడగలుగుతారు. ఈ రాత్రి యేసయ్యను వెంబడించేది లాభాల కోసమో కాదండి. యేసయ్యను వెంబడించేది ఒక ఆప్షన్ కాదు.
యేసయ్యను వెంబడించేది ఏదో కుదిరితే వెంబడిద్దాం లేకపోతే లేదని కాదు. యేసయ్యను వెంబడించేది మనకు అన్నీ అయిపోయిన తర్వాత, మన స్థితి అయిపోయిన తర్వాత, అన్ని దివాలు తీసిన తర్వాత, ఇంకా ఏ గతి లేనప్పుడు, దిక్కు లేనప్పుడు, సత్యంబు తెలిసిందిరా నాలో నాకు సత్యంబు తెలిసిందిరా అంటాడటండి. సంసారం చేయలేక, అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని కట్టుకోలేక, ఇంకా అప్పులోడు వస్తే నా దగ్గరే ఉంది బూడిదా, సత్యం తెలిసిందిరా, నాకు యోగం కలిగిందిరా అని వెళ్ళిపోతారంటండి. ఏంటండి సన్యాసి అంటారు వాళ్ళని, సన్యాసి. చాలామంది అంటారు నేను సాధువు అంటేనంటే అసలు పెళ్లి చేసుకోకుండా, లోకం వీటిల్లో పడుకోకుండా దేవునికి సమర్పించుకోవటం సాధువుగా ఉండటం. సాధు సుందర్ సింగ్ అని ఉన్నాడు. నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు, నేను ప్రభువుని వెంబడిస్తానన్నాడు. మదర్ తెరీసా ఉంది, నాకు వివాహం అక్కర్లేదు, నేను ప్రభువుని నా యజమానిగా ఎన్నుకున్నాను, ఆయన కొరకు జీవితం అంతా జారుతుంది. అది సాధు. సన్యాసి అంటే ఎవడంటే పడి గొంతులో పడి లేచి సామర్థ్యం సర్దుకోలేక చివరిలో విరక్తి చెంది నాకేమీ తెలియదు బాబు, ఈ లోకమే బూడిదా, ఏమీ లేదు, ఎవరు నువ్వు, నా భార్యవా, నాకేం తెలుసు, నువ్వెవరు, నువ్వు కొడుకువా, నేనెవరో, నువ్వెవరో, నాకేం తెలీదు, అంకెంకెంకెం అని వెళ్ళిపోవడం అనమాట. మిస్హ్యాండిల్ చేసుకుంటున్నారండి చాలామంది. వారి జీవితాన్ని పాడు చేసేసుకొని, కన్ఫ్యూజన్ చేసేసుకొని, గందరగోళం చేసేసుకొని, కొంతమంది ఇట్లా అంటారు, కొంతమంది చచ్చిపోతామంటారు, కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది కన్నబిడ్డలకు విషయం ఇచ్చి చంపేసుకుంటున్నారు, కొంతమంది దేశ దిమ్మర్లకు తిరుగుతున్నారు, కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోయి ఎప్పుడు కృంగిదలతో వేదనతో కుమిలిపోతూ ఉన్నారు. ఈ రాత్రి నా దగ్గర ఉన్న సందేశం ఏంటంటే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, చచ్చిన వారిని వెంబడించిన పరిస్థితుల్లో ఉన్నా, లోకానికే మొదటి స్థానం ఇచ్చిన పరిస్థితుల్లో ఉండి నీవు నష్టపరుచుకుంటుంటున్నా, యేసయ్యను వెంబడిస్తే నాకేమీ లేదు అని భయపడిపోయే పరిస్థితుల్లో నీవు ఉన్నా, యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. నీవు ఏ స్థితిలో ఉన్నా తోసివేయని దేవుడు. నీవు ఫ్రెష్గా నీ యవ్వన కాలాన్ని దేవుని చేతుల్లో పెట్టుకుంటే ధన్యుడు అండి. ఒకవేళ ఇప్పటికే నీ యవ్వనం గడిచిపోయి పాప ఊబిలో పడిపోయి ఇంక నేను దేవునికి పనికిరాను అని నిన్ను నీవు హాని చేసుకొని చచ్చిపోదాము, లేక జీవితంలో నా పాపంలో నా ఇష్టం వచ్చినట్టు బతుకుదాము అని ఒక తీర్మానం చేసుకొని నాశనమైపోతున్న పరిస్థితుల్లో ఉన్న ప్రభువు నిన్ను తోసివేయటం లేదు. నా యొద్దకు వచ్చేవాడు నేనెంత మాత్రమో తోసివేయనన్న ప్రభువు. నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆయన చేరదీయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఆయన గొప్ప రక్షణ ఇచ్చి నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒక పాపి తన పాపం కొరకు పశ్చాత్తాపడుతున్నప్పుడు అండి, పరలోకంలో దేవతల ఎదుట సంతోషం కలుగుద్దట. పరలోకంలో దూతల ఎదుట ఎవరున్నారో తెలుసా? నీకోసం నా కోసం ప్రాణమిచ్చి, శిలువ యాగములో బలియాగముగా తన ప్రాణమిచ్చి మరణించి మృత్యువును జయించి నరక శక్తులను జయించి పాపములను క్షమించుటకు అధికారం కలిగిన వాడిగా మృత్యుంజయుడే లేచిన ప్రభు దూతల ఎదుట కూర్చొని ఈ రోజున తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఏ ఒక్కడు నశించడం ఇష్టం లేదు. ఇదిగో ఆ సహోదరి కోసం నేను ప్రాణం పెట్టాను, ఈ తమ్ముడి కోసం నేను ప్రాణం పెట్టాను, ఈ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను, ఈ వ్యభిచారం నేను ఇంకా ప్రేమిస్తున్నాను, ఈ దొంగను నేను ప్రేమిస్తున్నాను, ఈ తిరుగుబాటుదారుని ప్రేమిస్తున్నాను, ఇతడు నా మాట వినకుండా సర్వం పోగొట్టుకున్నాడు, అయినా నేను ఇతడిని ప్రేమిస్తున్నాను అన్న ప్రభు కృప మనల్ని వెంటాడుతుందండి. ఈ రాత్రి నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు. నువ్వు ఇప్పటికే నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో, నీవింకా ఎటు తీర్మానం లేని పరిస్థితుల్లో, తీర్మానం చేయలేని పరిస్థితుల్లో ప్రభువా లోకమా, లోకమా ప్రభువా, పాపమా ప్రభువా అనేటువంటి స్థితిలో నీవు నిలబడిపోయి ఉన్నావేమో. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నో కండిషన్స్. చెప్పిన మాట వింటావా? ఇక నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటావా? నాశనాకి మనం అడగకుండా ఉంటావా? నోరు మూసుకొని పడి ఉంటావా అని రూల్స్ పెట్టలేదు తండ్రి, ఏం మాట్లాడలేదు తండ్రి. వాడు ఆల్రెడీ గాయపడిపోయి ఉన్నాడు, వాడు ఆల్రెడీ కురిగిపోయి ఉన్నాడు, వాడు ఇప్పటికే వాడు 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 కుమిలిపోతూ ఉన్నాడు. ఇంకా వాడి మీద మళ్ళీ రాద్ధాంతం చేయడం లేదు ప్రభు, కేవలం ఆదరిస్తున్నాడు, చేరదీస్తున్నాడు. ఎంత మంచి చేసేయండి, ఎంత మంచి చేసేయండి. ఎన్నిసార్లు మనం ఆయన్ని వేడిపించినా, ఎన్నిసార్లు మనం ఆయన్ని విసికించినా, ఎన్నిసార్లు వాక్యం విన్నప్పటికీ మన హృదయాన్ని కఠినం చేసుకొని మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా, ఇంకా ప్రేమించే యేసయ్యను ఎక్కడన్నా చూడగలరా మీరు అలాంటి దేవుణ్ణి? ఇలాగ నీ వెంటబడి నిన్ను ప్రేమిస్తూ నిన్ను దాన్ని హత్తుకోవాలని, నీకు ఒక ప్రత్యేకమైన, నీకు ఒక శాశ్వతమైన జీవం ఇవ్వాలని, ఈ లోకంలో నీకు సమాధాన సంతోషాలు ఇవ్వాలని ఆశపడే ఈ ప్రభువును
నీవు నీ రక్షకుడిగా అంగీకరించావా? నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిని గురించి ప్రభువుకు చెబితే, నేను నిన్ను వెంబడిస్తానయ్యా. ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరు ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని అనుదినము తన సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. భయపడిపోతున్నారా? ప్రయాసపడి భారం మోయిచున్న వారలా నా ఎద్దుకు రండి, నా కాడి ఎత్తుకొని నా ఎద్దు నేర్చుకోనండి. నా కాడి సులువైనది, లఘువైనది. మనం మోసే పాపపు కాడి కంటే, సాతాను కాడి కంటే మన ప్రభువును వెంబడించడంలో ఉన్న గొప్ప భాగ్యం, గొప్ప సమాధానం ఎంత సులువో అది ఆయన్ని వెంబడిస్తున్న వాళ్ళకే తెలుస్తుందండి. ఎందుకంటే ఒక కాడిలా కట్టినప్పుడు, 2 ఎద్దులు కట్టినప్పుడు ఒక పక్క ప్రభు ఉన్నాడు, ఇంకో ప్రక్క నిన్ను ఉండమంటున్నాడు. నువ్వు అది పెట్టుకున్నప్పుడు భారమంతా మోసేవాడు ఆయనే. నువ్వు ఆయనతో నడుస్తున్నప్పుడు ఎంత గొప్ప ఆధిక్యతో, ఎంత గొప్ప దీవెనో మనం నడుస్తున్నప్పుడు ఇది అర్థమవుతుందండి. ఇక్కడ యవనస్తులైన వారు ఆలస్యం చేయకండి. ఈరోజే మీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించండి. ఇప్పటికే మీరు మీ సొంత మార్గాల్లో వెళ్ళి చిక్కుల్లో పడి, ఇబ్బందుల్లో పడి, వ్యాధులు తెచ్చుకొని బాధల్లో ఉన్నారేమో. ఇప్పుడైనా యేసయ్యా నిన్ను వెంబడిస్తాను అని ఆయనకు సమర్పించుకోండి. ఒక అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది. మీ ప్రభువును వెంబడిస్తున్నప్పుడు మీకు ఉన్నటువంటి చిక్కులు, వ్యాధులు, బాధలు, సమస్యలు అన్నీ కూడా పటాపంచలైపోతాయండి. నువ్వు నడిచే మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. నువ్వు ఇప్పుడు ఎటు పోదామన్నా ఏది తెమలటం లేదు, ఏది కుదరటం లేదు, ఏం చేయలేకపోతున్నావు, ఏం సాధించలేకపోతున్నావు, ఏంటంటో అనుకుంటున్నావు కానీ బ్రతుకులో ఏది చేయలేకపోతున్నావు. జీవితం వృధా అయిపోతుందని కృంగిపోతూ ఉన్నావు. కానీ ప్రభువుని వెంబడించడం నేర్చుకో. నీ మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. నీకు తోడుండి నీవు నడవలసిన మార్గాన్ని నీకు చూపిస్తాడు. ఈ రాత్రి ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. నోరు తెరిచి ఒక్క మాట చెప్పండి. ఇది నా హృదయ స్థితి, ఇది నా పరిస్థితి. ప్రభువా నాకు సహాయం చేయయ్యా. నిన్ను కాదని నేను దూరమై నష్టపోయానయ్యా. నిన్ను కాదని సాతాను ఒడిలో చిక్కుకుపోయానయ్యా. సాతాను బంధకాల్లో పడిపోయానయ్యా. నాకు విడుదల కావాలేసయ్యా. ఈ రాత్రి నన్ను దర్శించు నాయనా. ఇక్కడి నుంచి నేను నీ ఆశీర్వాదాలతో వెళ్ళాలి ప్రభువా. ఈ రోజు నుంచి నీ అడుగు జాడల్లో అడుగులేసుకొని నడవాలి నాయనా. నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందాలయ్యా. నాకు సహాయం చేయని నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నిన్ను వెంబడిస్తానయ్యా. ఈ రోజు నుంచి నిన్ను వెంబడిస్తానయ్యా. ఇదిగో నా జీవితం నీ చేతుల్లో పెట్టుకుంటున్నానయ్యా. నన్ను నడిపించు అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థనతో ఈ కోడికను ముగించుకుంటున్నాం. పరిశుద్ధుడా ఒక్కసారి చూడు నాయన. నీ బిడ్డలు ఎత్తిన చేతులు చూడు నాయన. వారి గుండెల్లో ఉన్న వాంఛను చూడు నాయన. వారి హృదయాల్లో ఉన్న మూలుగులు విని నాయన. వారి హృదయాల్లో ఉన్న ఆశను చూడయ్యా. నీ కోసం బ్రతకాలి, నీ సాక్షిగా బ్రతకాలి అని ఆశపడుతున్నామే కానీ మా చేత కావటం లేదే. మరల నేను పడిపోతున్నానే, మరల జారిపోతున్నానే, నా ప్రభువును సంతోష పెట్టలేకపోతున్నానే అని కుమిలిపోతున్న వారిని చూడయ్యా. ఇప్పటికే పాపములో కుమిలిపోయాను, కూరుకుపోయాను, సాతాను చేతుల్లో నలిగిపోతున్నాను. నాకు విడుదల ఉన్నదా? నాకు జయమున్నదా? నేను దేవునికి పనికొస్తానా అని రోధిస్తున్న వారిని చూడు నాయన. వ్యభిచార కార్యాలకు చోటించి ఎయిడ్స్ రోగానికి గురై కుమిలిపోతున్న వారిని చూడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న ప్రభువా. పాపము కొరకు పశ్చాత్తపడి ప్రభు ఇచ్చే స్వస్థత పొందినట్లు ఇప్పుడే నీ కార్యాన్ని జరిగించిన ఆయన. లోకాశలకు చోటిచ్చి, జీవపు డబ్బానికి చోటిచ్చి, తాహతకు మించిన ఖర్చులు చేసి అప్పుల కూపములో పడిపోయానే, మోసపోయానే, నష్టపోయానే, జీవితంలో సర్వము పోగొట్టుకున్నానే అని కుమిలిపోతున్న వారిని చూడయ్యా. నేనున్నాను, నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నేను ఇస్తాను అన్న నీ ఆదరణ మాటలు పశ్చాత్తాపడుతున్న వారికి అనుగ్రహించు తండ్రి. ఈ రాత్రి ఏ యవనస్తుడైతే లోకాన్ని, పాపాన్ని వెంబడిస్తున్నాడో,
ప్రేమ అంటూ తప్పైన సంబంధాలు పెట్టుకొని జార కార్యాలకు, వ్యభిచార కార్యాలకు చోటిచ్చి తన్ను తాను నాశనం చేసుకుంటున్నారు. అట్టి యవనస్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో విడుదల చేయించున్నాము తండ్రి. తమ దేహము దేవాలయమని, తమ పాపముల కొరకు పశ్చాత్తాపడి నీ రక్తములో కడగబడి నీ సాక్షులుగా బ్రతుకుటకు అట్టి యవనస్తులకు సహాయం చేయి తండ్రి. ఏ కుటుంబం అయితే సమాధానం లేక భార్యాభర్తల మధ్య జగడాలతో, త్రాగుడుతో, రోదనతో ఉన్నదో, ఏ కుటుంబంలో సాతాను తాండవం చేస్తున్నాడో అట్టి కుటుంబాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. త్రాగుడుకు భక్తులు బానిసైపోయి విడిచిపెట్టలేక ఇంటిని ఒంటిని గొల్ల చేసుకుంటూ జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారిని దర్శించిన ఆయన, మా పాపములను మేము ఒప్పుకొనేలా నీవు నమ్మదగిన వాడివి, నీతిమంతుడు కనుక మా సకల దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తారన్నావు. ఎవరి పాపముల మూట, ఎవరి పాపముల యొక్క పర్యవేక్షణములో ఎవరు నశించిపోతున్నారో అట్టి వారి మీద విశ్వాసముతో అలనాడు నీవు సిలువలో, కలువరి సిలువలో కార్చిన రక్తమును ప్రోక్షించుచున్నావు తండ్రి. పాపితి కట్లను తెంచివేయవు నాయన. మానవ హృదయాన్ని మార్చగలిగిన వాడివి నీవు మాత్రమే. నీచమైన, హీనమైన పాతాదాము స్వభావము నుంచి మమ్మల్ని విడిపించి క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మాకు కలుగజేయగలిగిన వాడివి నీవే గనుక నీ పాదముల దగ్గర మొరపెట్టుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలకు వ్యాధులని, బాధలని, కుటుంబాల్లో సమస్యలని, చిక్కులని, ఉద్యోగం లేదని ఎంతోమంది మదనపడుతున్నారయ్యా. చదువుకున్నాను కానీ ఉద్యోగం లేదే, నా తల్లిదండ్రులు నా మీద ఆశలు పెట్టుకున్నారే, నాకు పని దొరకలేదని ఎంతోమంది యవనస్తులు ఈ దినాన అల్లాడుతున్నారే. అటు వారిని కనికరించు. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటనటికి ఆశీర్వాదము గనుక అట్టి వారికి రక్షణ దయచేయి, అట్టి వారికి దీవెన దయచేయి, అట్టి వారికి అవసరమైన జీవనోపాధి దయచేయము నాయన. ఉద్యోగములు దయచేయము తండ్రి. ఆకాశ పక్షులను పోషించే దేవుడు, కాకుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? నీ సారూప్యంలో, నీ ఆకారంలో చేయబడిన మేము పస్తులు ఉండటం నీకు ఇష్టం కాదు కదా? బాధలు పడటం నీకు ఇష్టం కాదు కదా? మా పాపం వల్ల తెచ్చుకున్న కీడును తప్పించి ధనవంతుడివైన నీవు మా నిమిత్తమై దరిద్రుడివై మమ్మను ధనవంతులుగా చేయాలని ఆశించావు గనక నీ కాపుదల, నీ దీవెన మాకు దయచేయవు నాయన. ఈ సమయంలో నీ సన్నిధిలో ఎవరెవరు వారి చేతులెత్తి ఇదిగో ఈ రక్షణ నాకు కావాలి, ఇదిగో ఈ రోజు నుంచి నేను యేసయ్య అడుగుజాడల్లో నడుస్తాను, ఇదిగో నేను ఈ ఊబిలో ఉన్నాను, ఈ చిక్కులో ఉన్నాను, ఈ వ్యాధిలో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను, ఈ చీకటి శక్తుల వల్ల పీడించబడుతున్నాను, సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నానని ఎవరెవరు నోరు తెరిచి, హృదయం తెరిచి నీకు మొరపెట్టుకుంటున్నారో వారి ప్రార్థనలకు, వారి విశ్వాసమును బట్టి జవాబు దయచేయము నాయన. ఈ రాత్రి ఒక అద్భుతమైన రాత్రిగా, మరువలేని రాత్రిగా ప్రభువు మమ్మను దర్శించాడు అన్న విశ్వాసముతో ముందుకు సాగే రాత్రిగా దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ, మరి ముఖ్యంగా చేతులెత్తి ప్రభువుకు సమర్పించుకున్న మీకును ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప వలన ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించి ముందుకు వెళ్తున్నాం కదా. ఈ జనవరి 15వ తారీఖు కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 44వ వార్షికోత్సవం. 54 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. 44 సంవత్సరాల నుంచి కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనే బ్యానర్ మీద, అలాగే జైపాల్ ఫౌండేషన్స్ అనే బ్యానర్ మీద మరింత విస్తారమైన సేవ చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. రేడియో ప్రోగ్రామ్స్ ద్వారా, టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, వాంగ్మయం ద్వారా, గెట్ టుగెదర్ల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా
అనేక ప్రాంతాల్లో అనేకులకు అనుదినము దేవుని వాక్యం అందించే భాగ్యం నాకు ఇచ్చున్నాడన్న సంగతిని మీరు బాగా ఎరుగుదురు. ఈ కల్వరి పరిచర్యల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు మేలు పొందిన వారైతే మీరు కూడా ఇందులో పాలిభాగస్తులే. ఈ ఆనందాన్ని ఈ సందర్భంగా దేవుడు మనకిచ్చే వాగ్దానాలను సందేశాలను పొందుకొనుటకు ఈ జనవరి 15వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ మీటింగ్ పెడుతున్నాం. రండి, మీ సాక్ష్యాలను పంచుకోరండి, దేవుడిచ్చే వాగ్దానాలను పొందుకోరండి. మన ముందున్న నూతన సంవత్సరంలో దేవుని సాక్షులుగా, దేవుని మహింపరచువారిగా జీవించుటకు, దేవుని అభిషేకమును పొందుటకు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడదాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించండి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మీరు పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. ముఖాముఖిని చూడడానికి, వ్యక్తిగతంగా నేను ప్రార్థించడానికి కూడా ఆశపడుతున్నాను. తప్పకొస్తారు కదా. వివరాలు కావాలంటే కింద QR కోడ్ ఉంది, లేకపోతే ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. రండి, దీవించబడండి. హల్లెలూయా. అవినిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ జనవరి 16వ తారీఖు అవినిగడ్డలో, కృష్ణా జిల్లాలో 1 డే గెట్ టుగెదర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ, కల్వరి ప్రతిధ్వనిలో పాల్గొంటున్న, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని, మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆధ్యాత్మికంగా ఈ నూతన సంవత్సరంలో బలపడి ముందుకు సాగినట్లుగా దేవుని అభిషేకమును పొందుకున్నటకు ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఉంటుంది కనుక తప్పక హాజరవ్వండి, దేవుని దీవెనలను పొందండి. ఏ కన్వెన్షన్? అవినిగడ్డ, కూడూరు రోడ్, అవినిగడ్డ, కృష్ణా జిల్లా. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేకపోతే QR కోడ్ ఉంది, లొకేషన్ కొరకు మీరు QR కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పకొస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.